ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఇకపోతే మీ యొక్క బ్యాటరీ బ్యాకప్ మీకు అస్సలు ఇవ్వడం లేదా, లైక్ దిస్ మీరు 3 to 4 అవర్స్ మీ యొక్క మొబైల్ని యూజ్ చేయగానే ఆటోమేటిక్గా టూ మచ్గా మీ యొక్క బ్యాటరీ డౌన్ అయిపోతుందా? ఇది చూడండి, ఈ వీడియోలో మీకు ఇంతవరకు ఎవరు పరిచయం చేయని ఒక మైండ్ బ్లోయింగ్ ట్రిక్స్ని అయితే మీకు పరిచయం చేస్తాను. వీడియోని కనుక మీ యొక్క మొబైల్లో మీరు చేసుకున్నట్లయితే 100% నేను నోటితో చెప్పడం కాదు, మీకు లైవ్ ప్రూఫ్ కూడా చూపిస్తాను. నెక్స్ట్ డేలో మీరు 3 to 4 days మీరు ఈజీగా యూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఆ రేంజ్లో ఈ సెట్టింగ్స్ అయితే ఉంటాయి, పైగా ఇన్బిల్ట్గా మన యొక్క మొబైల్లో ఉంటాయి. కాకపోతే చాలా మందికి తెలియదు అనమాట. ఎప్పుడైతే 5G వచ్చిందో అప్పటి నుంచి ఎవరిదైనా సరే మొబైల్ యొక్క బ్యాటరీ డ్రైన్ వచ్చేసి చాలా టూ మచ్గా అవుతుంది అనమాట. అట్లా అని చెప్పేసి మీరు తొందరపడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూడండి, మీకు టోటల్ ప్రాసెస్ అర్థం కావడం జరుగుతుంది. పైగా మళ్ళీ మీకు ఇలాంటి బ్యాటరీ డ్రైన్ ప్రాబ్లం మీకు 0% రావడం అనేది జరగదనమాట. ఇకపోతే మనం ఎలాంటి సెట్టింగ్ చేసుకోవాలి, ఏం కథ అనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ ఇకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్తో మీరు చేసుకోవాల్సిన సెట్టింగ్ ఏంటంటే, ప్రతి ఒక్క మొబైల్లో ఇవే ఉంటాయి, కాకపోతే చాలా మందికి తెలియదు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్తో మీ యొక్క మొబైల్ సెట్టింగ్ ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళగానే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది అనమాట. అలాంటప్పుడు కొన్ని మొబైల్లో డిస్ప్లే ఉంటుంది, కొన్ని మొబైల్లో డిస్ప్లే అండ్ బ్రైట్నెస్ పేరుతో ఒక సెట్టింగ్ అయితే ఉంటుంది అనమాట. అలాంటప్పుడు సింపుల్గా మీరు దీంట్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మెల్లగా మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్టే ఇక్కడ మనకు ఒక రీఫ్రెష్ రేట్ అనేది ఉంటుంది అనమాట. మన యొక్క మొబైల్ స్పీడ్ని బట్టి మన యొక్క బ్యాటరీ కూడా ఆ రేంజ్లోనే డ్రైన్ అవుతుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు చాలా టూ మచ్ హైలో ఉంటుంది అనమాట. మన యొక్క మొబైల్ స్పీడ్గానే నడుస్తుంది, కాకపోతే బ్యాటరీ కూడా అంతే స్పీడ్గా డ్రైన్ అవుతుంది అనమాట. అందు గురించే మీరు ఇది హైలో కాకుండా స్టాండర్డ్లో ఉంటుందన్నమాట. ఇది టూ మచ్ హైలో ఉందన్నమాట. అలా కాకుండా ఇక్కడ నుంచి మీరు స్టాండర్డ్లో పెట్టుకోండి. మీరు మోర్ దెన్ ఇది అప్రాక్సిమేట్లీ తీసుకుంటుందన్నమాట మన యొక్క మొబైల్ స్పీడ్ని బట్టి. దీని ద్వారా ఏమవుతుందంటే మనకు టూ మచ్గా బ్యాటరీ రెడ్యూస్ అయితే కావడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా మీరు ఫస్ట్ వన్ సెట్టింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు చేసుకోవాల్సిన సెకండ్ వన్ సెట్టింగ్ ఎక్కడ ఉంటుందంటే, నార్మల్గా ప్రతి ఒక్క మొబైల్లో డెవలపర్ ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కరి మొబైల్లో ఉంటుంది, కాకపోతే అది అడిషనల్ సెట్టింగ్లో ఉంటుంది. ఇన్ కేస్ ఇది మీ యొక్క మొబైల్లో లేనట్లయితే మీరు అబౌట్ ఫోన్లోకి వెళ్ళేసి మీరు మీ దగ్గర ఎలాంటి మొబైల్ ఉన్నా సరే మీరు బిల్ నెంబర్ పైన 7 times ట్యాప్ చేయగానే ఈ డెవలపర్ ఆప్షన్ అయితే ఎనేబుల్ అవ్వడం జరుగుతుంది. వన్స్ ఎనేబుల్ అయిపోయిన తర్వాత సింపుల్గా ఓపెన్ అయితే చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మెల్లగా మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్టు ఇక్కడ మనకు ఒక సెట్టింగ్ అయితే ఉంటుందన్నమాట. దాని పేరు వచ్చేసి వైఫై స్కాన్ థ్రోట్లింగ్ ఆప్షన్. ఇక్కడ చూసుకోవచ్చు, రెడ్యూస్ బ్యాటరీ డ్రైన్ అండ్ ఇంప్రూవ్ నెట్వర్క్ పర్ఫార్మెన్స్. ఈ ఒక్క సెట్టింగ్ని ఆన్ చేయడం ద్వారా మనకు బ్యాటరీ చాలా తక్కువగా రెడ్యూస్ అవుతుంది. దీంతో పాటుగా మనకు నెట్వర్క్ వచ్చేసి మనకు పర్ఫార్మెన్స్ టూ మచ్ వస్తుంది అనమాట. అలాంటప్పుడు సింపుల్గా ఇది డిఫాల్ట్గా ప్రతి ఒక్క మొబైల్లో ఆఫ్ అయితే ఉంటుంది. సింపుల్గా దీన్ని మీరు అనేబుల్ అయితే చేసుకోండి. ఈ విధంగా మీరు అనేబుల్ చేసుకున్న తర్వాత దీని డెవలపర్ ఆప్షన్లో మీరు వేరే సెట్టింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి మీరు బ్యాక్ అయితే వచ్చేయండి. ఈ విధంగా బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు మీరు చేసుకోవాల్సిన నెక్స్ట్ వన్ సెట్టింగ్ ఏంటంటే, మీరు డైరెక్ట్ బ్యాక్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క మొబైల్లో మనకు కంపల్సరీగా మనకు బ్యాటరీ పేరుతో ఒక సెట్టింగ్ అయితే ఉంటుందన్నమాట. ప్రతి ఒక్క మొబైల్లో అయితే కంపల్సరీగా ఉంటుంది బ్యాటరీకి సంబంధించిన సెట్టింగ్ అనమాట ఇది. దీని ద్వారా మనకు టూ మచ్గా మనకు బ్యాటరీ సేవ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్తో మీరు బ్యాటరీ సెట్టింగ్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇందులో మీకు చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి. అలాంటప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మీకు మోర్ సెట్టింగ్ ఆప్షన్ మీకు కనిపిస్తుంది అన్నమాట బ్యాటరీ సెట్టింగ్లోనే. దీంట్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఆప్టమైజ్ బ్యాటరీ యూసేజ్ ఆప్షన్ ఇక్కడ చూసుకోవచ్చు. ఆటోమేటికల్లీ పవర్ మనకు యూజ్ చేస్తుంది అనమాట. బ్యాక్గ్రౌండ్లో బ్యాటరీ ఆటోమేటిక్గా డ్రైన్ అవుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా ఇక్కడ రాసి కూడా ఉందన్నమాట. అలాంటప్పుడు సింపుల్గా దీంట్లోకి అయితే మీరు వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి ఆల్వేస్ ఆస్క్ ఆప్షన్ ఉంది కదా, అలా కాదనమాట. ఆటో మీరు డోంట్ ఆప్టమైజ్ పైన క్లిక్ అయితే చేసుకోండి. ప్రతి ఒక్క అప్లికేషన్ ఇక్కడ చూసుకోవచ్చు, డోంట్ ఆప్టమైజ్ ప్రతి ఒక్క అప్లికేషన్. దీని ద్వారా మనకు బెనిఫిట్ ఏంటంటే, మనకు బ్యాక్గ్రౌండ్లో 0% యాప్స్ మనకు బ్యాటరీని కన్జ్యూమ్ చేయనప్పుడు ఎక్కడి నుంచి మనకు ఛార్జింగ్ కన్జ్యూమ్ అవుతుంది, అసలు కన్జ్యూమ్ కాదనమాట. మనం దాదాపుగా ఎన్నో రకాల అప్లికేషన్ మన యొక్క మొబైల్లో మనం యూజ్ అనేది చేస్తుంటాం. కాబట్టి మనకు బ్యాటరీ అయితే టూ మచ్గా కన్జ్యూమ్ అవుతుంది. కాబట్టి మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్ డోంట్ ఆప్టమైజ్ పైన క్లిక్ అయితే చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత మీరు చేసుకోవాల్సిన నెక్స్ట్ వన్ సెట్టింగ్ ఏంటంటే, ఆప్టమైజ్ బై స్టాండ్ బై బ్యాటరీ ఆప్షన్ మీకు కనిపిస్తుంది అనమాట. ఇది బ్యాలెన్స్ మోడ్ కాకుండా మనకు డిఫాల్ట్గా ఆఫ్ అయి ఉంటుంది అనమాట. అలా కాకుండా ఇక్కడ చూసుకోవచ్చు, అల్ట్రా స్టాండ్ బై మోడ్ ఆప్షన్ మనకు ఉంటుంది అనమాట. చాలా మందికి తెలియదు ఈ
ఆప్షన్. దీని ద్వారా మనకు హెవీగా బ్యాటరీ కన్జంప్షన్ అనేది కాదనమాట, టూ మచ్గా మనకు సేవ్ అవుతుంది. కాబట్టి కంపల్సరీగా అల్ట్రా స్టాండ్ బై మోడ్ని మీరు కంపల్సరీగా ఇక్కడ నుంచి అనేబుల్ అయితే చేసుకోండి. ఈ విధంగా అనేబుల్ చేసుకున్న తర్వాత మీరు ఒకసారి బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు యాప్ క్విక్ ఫ్రీజ్ ఆప్షన్ కూడా ఉంటుంది అనమాట. ఇన్ కేస్ బ్యాక్గ్రౌండ్లో మనకు తెలియకుండా ఏమవుతుందంటే ప్రతి ఒక్క యాప్స్ అనేది ఆటోమేటిక్గా ఫ్రీజ్ అయ్యేటట్టుగా మీరు ఇక్కడ నుంచి అనేబుల్ చేసుకోవాలని ఉందన్నమాట. దీని ద్వారా బెనిఫిట్ ఏంటంటే మనం ఎప్పుడైతే మనం లాక్ చేస్తామో మొబైల్కి, అలాంటప్పుడు ఆటోమేటిక్గా ఏమవ్వాలి, అది డైరెక్ట్ అక్కడనే ఫ్రీజ్ అయిపోవాలి యాప్స్ అన్ని. అక్కడ నుంచి కదలద్దు, ఎలాంటి బ్యాటరీ కావచ్చు, డేటా కావచ్చు, 0% కూడా తీసుకోవద్దు. అందు గురించే ఈ సెట్టింగ్ మీరు ప్రతి ఒక్క యాప్స్కి అనేబుల్ అయితే చేసుకోండి. ఇలా అనేబుల్ చేసుకున్న తర్వాత మీరు లాస్ట్ వన్ చేసుకోవాల్సిన సెట్టింగ్ ఇక్కడ చూసుకోవచ్చు, పవర్ సేవింగ్ మోడ్ ఆప్షన్. దీంట్లో దీంట్లో మనకు చాలా రకాలుగా ఆప్షన్స్ ఉంటాయి. ఇకపోతే మీరు లైక్ దిస్, మీరు బయటికి వెళ్ళారనుకోండి, టూర్కి వెళ్ళారు, ఎక్కడికైనా వెళ్ళారనుకోండి, అలాంటప్పుడు నార్మల్గా మనము మీ ఇంటి దగ్గర ఉంటే మీరు పవర్ సేవింగ్ మోడ్ని యూజ్ చేసుకోండి. జస్ట్ మేము నార్మల్గా మేము టూర్కి వెళ్తాము, మాకు 4 days 5 days బ్యాటరీ కావాలన్నప్పుడు కింద మీకు సూపర్ సేవింగ్ మోడ్ ఆప్షన్ కనిపిస్తుంది అనమాట. డిఫాల్ట్గా దీని ద్వారా ఓన్లీ ఫర్ మన కొన్ని లిమిటెడ్ యాప్స్ మాత్రమే పనిచేస్తుంది. రిమైనింగ్ ఇప్పుడు చూసుకోవచ్చు ఆటోమేటిక్గా. ఇప్పుడు ప్రజెంట్ చూసుకోవచ్చు ఎన్ని రోజులు వస్తుంది మనకు బ్యాటరీ బ్యాకప్ చూసుకోవచ్చు. దాదాపుగా మనకు 3 daysకి ఇంక్రీజ్ అవ్వడం జరిగింది అనమాట. కాకపోతే కొన్ని లిమిటెడ్ యాప్స్ మాత్రమే మనకు పనిచేస్తాయి కాబట్టి మీరు టూర్కి వెళ్ళినప్పుడు మాత్రం ఇలా యూజ్ చేసుకోవచ్చు. దీని ద్వారా మనకు 3-4 days కాదు ఇంకా ఎక్కువ రావచ్చు అనమాట బ్యాటరీ. జస్ట్ మనం కాలింగ్ మాత్రమే మాట్లాడగలం, లిమిటెడ్ యాప్స్ మాత్రమే యూజ్ అనేది చేస్తాం కాబట్టి ఈ మోడ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో పనిచేస్తుంది. మీరు ఎగ్జిట్ అవ్వాలంటే ఇక్కడ నుంచి డైరెక్ట్గా మీరు ఈ సూపర్ ఎగ్జిట్ని సింపుల్గా ఇక్కడ నుంచి మీరు ఎగ్జిట్ అయితే అయిపోవచ్చు అనమాట. ఈ విధంగా ఈ సెట్టింగ్స్ కనుక మీ యొక్క మొబైల్లో మీరు చేసుకున్నట్లయితే నేను లైవ్లో మీకు చూపించడం జరిగింది అనమాట. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూసినట్లయితే మాత్రం 100% మీ యొక్క బ్యాటరీ మీకు 3 to 4 days 100% వస్తుంది ఫ్రెండ్స్. నేను నోటితో చెప్పడం కాదు, మీకు లైవ్లో చూపించడం కూడా జరిగింది అనమాట. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి. దీంతో పాటుగా ఈ వీడియోని మ్యాక్సిమం వీళ్ళ మట్టుకు మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.